హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి ముందు భాగం కటింగ్ విధానం సెకండ్ క్లాస్ అన్నట్టు. ఫస్ట్ క్లాస్లో మనకి బ్యాక్ పార్ట్ పెట్టే విధానంలో వాళ్ళు బ్యాక్ పార్ట్ కట్టింగ్ చేసి ఇచ్చిన నేనే తను కూడా నెక్స్ట్ కట్ చేసి ఈ విధంగా డాట్స్ వీప్ పట్టి అన్నీ వేసింది. వేస్తే పర్ఫెక్ట్ వచ్చింది. పర్ఫెక్ట్ రావడం వల్ల నేను ఫ్రంట్ పార్ట్ అయితే కట్ చేసి ఇస్తున్నా. ముందు భాగం వెనక భాగం పర్ఫెక్ట్ వచ్చిన తర్వాత ముందు భాగం ఇస్తాను. చూడండి, ఇదిగో బ్యాక్ పార్ట్ ఎంత పర్ఫెక్ట్గా కుట్టిందో. ఇదిగోండి, ఇలా కుట్టితే కరెక్ట్ వచ్చింది. ఇలా ఉల్టా కొంతమంది ఏం చేస్తారంటే ఈ ఫోల్డింగ్ ను ఉల్టా పెట్టుకొని వస్తారు. ఉల్టా సీదా కాకుండా నీట్ గా పర్ఫెక్ట్ గా కుట్టింది. ఇలా కుట్టడం కూడా ఒక నార్మల్ గా ఒకటే రోజుకు రాదు కదా, అది కుట్టడం కూడా కొంచెం వాళ్ళకు అనుభవం అన్న ఉండాలి, తెలియాలి, కొంచెం లాజిక్ అన్న తెలుస్తుంది. ఎందుకంటే ఒకటే రోజు మొత్తం కరెక్ట్ కుడితే కూడా వాళ్ళకు కొంచెం వచ్చేస్తుంది అన్నట్టు. లేదు మాకు రావట్లేదు అని మీరు ఫీల్ కావద్దు, మీకు కూడా వచ్చేస్తుందండి. ఎందుకంటే ఒకటే రోజు వంట చేసుడు అది కూడా రాదు కదా, మనం నేర్చుకున్న కొద్దీ వస్తుంది. బ్యాక్ పార్ట్ను ఒక క్లాత్ మీద అయితే పెట్టుకోండి కరెక్ట్గా లైన్ చేయండి. ఇదిగోండి, లైన్ చేసి ఇలాగ చుట్టూగా సంక రౌండ్ పక్కల కుట్లు. నెక్ ఎలాగో మనకు మెజర్మెంట్ లేదు కాబట్టి కొంచెం చిన్నగా నెక్ అయితే పెట్టేసుకుందాం. పెట్టేసుకున్న తర్వాత ఇలా తీసేసి ఇక్కడ 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 ఇలా నీకు తెలియకపోతే మార్క్స్ నేను ఇంచెస్ ప్రకారం తర్వాతే చెప్తా. పెద్ద బ్లౌజ్ కొంచెం పెద్ద సైజ్ బ్లౌజ్ కట్ చేసినప్పుడు ఇప్పుడు నార్మల్గా క్రాస్ పట్టి షేప్ ఎలా ఉంటుందో అలా అయితే కట్ చేసిన. ఇక్కడ మెయిన్ బెత్తడికు ఒకటైతే పెద్ద డాట్కు మార్క్ చేసిన, ఇక్కడ మిడిల్లో ఒక డాట్ మార్క్ చేసిన, ఈ చంక వైపు నుంచి ఒక మార్క్ డాట్ చేసిన. ఈ 3 డాట్స్ మీకు తెలిసిన వాళ్ళ అసలే రాని వాళ్ళకి తెలియదు. 3 డాట్స్ ఉంటాయి అన్నట్టు. లేదు సైడ్ కుట్లు వేసేటప్పుడు ఎక్కువైతే 4th డాట్ ఉంటుంది. మీరు ఏమన్నా వీడియోలు చూస్తే మీకు కన్ఫ్యూజ్ అవుతుంది. ఏ వీడియోలు చూడకండి, ఫస్ట్ ఈ ప్రాసెస్లో వెళ్ళండి. వెళ్తే మీకు కరెక్ట్గా వచ్చేస్తుంది. ఓకే, మరి కత్తెర తీసుకొని వాళ్ళే కట్ చేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది. ఫ్రెండ్స్, మీరు కూడా కట్ చేసుకోండి. మీరు ఇంట్లో ఉన్న బ్లౌజ్ తీసుకొని అబ్జర్వ్ చేసుకోండి. ఇలాగా 3 డాట్స్ అనేటివి ఉంటాయి, క్రాస్ పట్టి అనేది ఉంటుంది. ఇలాగే మనం కూడా ఈ క్రాస్ పట్టి క్లాత్ తీసేసి 3 డాట్స్ బ్లౌజ్ అయితే కుడుతున్నాము. నార్మల్గా నేను మార్కెట్లో పెట్టినట్లు కట్ చేసుకొచ్చేసి కట్ చేయి, మొత్తం కట్ చేయి. ఈ మొత్తం కట్ చేసి అప్పుడు నెక్ కట్ చేసి నెక్ కట్ చేసి మెల్లిగా నిదానంగా. నీకు ఏ డౌట్ వచ్చినా ఇప్పటి నుంచే క్లియర్ చేసుకో. కత్తెర మధ్యలో ఎండ్ చేయొద్దు, చివరికి ఎండ్ చేయాలి. ఓపెన్ చేసుకుంటూ కట్ చేసుకుంటూ వెళ్ళాలి. అలా ఇంకా కొంచెం అట్లా తిరగాలి, కానీ ఎండ్ చేయొద్దు. మళ్ళీ ఓపెన్ చేయాలి. కత్తెర పట్టడం కూడా ఒక ప్రాసెస్. ఇగో ఇది ఉందా, ఇగో నీకు చూపిస్తాను నేను. ఇలా ఉందా, ఇప్పుడు నెక్ కట్ చేసినావు. ఇలా పట్టుకోవాలి కత్తెర, ఈ చేతిలో ఇది ఇట్లా పట్టుకోవాలి. ఇగో ఇట్లా ఉండాలి. ఇట్లా కత్తెర ఎండ్ అనేది చెయ్యద్దు. ఇట్లా కత్తెర మళ్ళీ ఓపెన్ చేసి పెట్టుకోవాలి. ఇలాగా నువ్వు కత్తెర తీసి ఇంటి దగ్గర ఇలా ఇట్లా మళ్ళీ కత్తెర లేపాలి, మధ్యలోకి వచ్చి ఇట్లా లేపాలి. ఇలాగా రౌండ్ ప్లేస్లు అన్ని ప్రాక్టీస్ చేయాలి. ఫస్ట్ కత్తెర పట్టుకోవడం అంటేనే అది. ఇక్కడ కచ్చిక ఇలా ఇగో మిడిల్ ఇట్లా పెట్టుకోవాలి, ఇలా కచ్చిక ఇలా ఇట్లా పెట్టుకోవాలి. మెల్లమెల్లగా అన్ని ప్రాక్టీస్ కావాలి. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కట్ చేయి, ఇది క్రాస్ పట్టి అవుతుంది. ఫస్ట్ నువ్వు మిషన్ మీదకి వెళ్ళగానే ఇది నేను ఇంచుల ప్రకారం చెప్పాను. అంటే కాదు, నీకు పెద్ద బ్లౌజ్ వచ్చేసరికి ఇంచు ప్రకారం చెప్తా. ఇప్పుడు ఇంచుల ప్రకారం అంటే ఇక్కడ 1 ఇంచ్ ఇక్కడ 1 ఇంచ్ ఇలా పెట్టుకొని ఇక్కడ 2.5 దాకా పెట్టుకుంటాం. నీకు నార్మల్ గా చిన్న బ్లౌజ్ ఈ డాట్ వేయడం వచ్చింది అనుకో, నెక్స్ట్ నీకు రేపే చెప్పేస్తాను. ఇంకా నీకు ఈ రోజు ఇది వచ్చింది అనుకో, బ్యాక్ ఫ్రంట్ కలిపి పెద్ద బ్లౌజ్ కట్ చేసి ఇస్తా, అది ఇంచుల ప్రకారం చెప్పేస్తా. దీనికి కూడా అలాగే పెట్టుకోండి. ఇలాగా అనుకోవాలి. అంటే ఇది కొంచెం పెద్దగా, ఇది లావు రావాలి. ఇది అలాగా బ్లౌజ్ ని అబ్జర్వ్ చేయాలి. నువ్వు కిందికి ఉండే ప్లేస్ లా ఇది లావు ఉంది. మనం కిందికి ఉన్న ప్లేస్ లా క్రాస్ పట్టి వేసే ప్లేస్ లా ఇది లావేసుకోవాలి. నెక్స్ట్ ప్లేస్ లో ఇది ఉక్స్ పట్టి సైడ్ కాజా పట్టి సైడ్ వచ్చేది సన్నగా తీసుకోవాలి. ఇంచెస్ అన్ని నేను తర్వాత చెప్తాను. నెక్స్ట్ వచ్చేసి సంక ప్లేస్ లో ఈ ఆర్మ్ సైడ్, ఈ సైడ్ అనేది
పొడవు రావాలి, ఇది తక్కువ పొడవు వస్తుంది, ఇది పొడవు రావాలి ప్లస్ చంక ప్లేస్ లో రావాలి, దీనికంటే ఇది పొడవు ఉంటుంది. ఇలా చిన్న బ్లౌజ్ లో మనకు అర్థం కాదు. ఈ 3 పాయింట్లు పెట్టుకున్నాం కదా, ఇదే మాదిరిగా ఇలా ఇంటూ పెట్టుకోవాలి. ఇలా ఇంటూ మళ్ళీ నువ్వు అక్కడికి పోయిన తర్వాత ఏం చేస్తావు, ఇట్లా పేసి వేసేసుకుంటావు, కట్ చేసి ఇక్కడ వేస్తావా, దీనికి ఏం చేస్తావు, ఇక్కడ ఇంటూ పెట్టకపోతే ఇక్కడ సైడ్ వేస్తావు. 2 కుడి సైడ్లు అయితే ఎడమ సైడ్ ఉండదు. అలా కాకుండా ముందే ఏం చేసుకోవాలి, ఇక్కడ ఇంటూ పెట్టుకొని ఓపెన్ చేసుకున్న తర్వాత ఈ కచ్చికలు ఉంటాయి కదా, చిన్న చిన్న ఘాట్లు పెట్టుకున్నాం కదా, ఈ ఘాట్ల ప్రకారం ఫస్ట్ స్ట్రేట్ లైన్ గీసుకొని తర్వాత కర్వ్ లైన్ గీసుకోవాలి. స్ట్రేట్ లైన్ గీసుకొని మన మిషన్ మీద పెట్టుకున్నప్పుడు కౌస్ పెట్టుకోవాలి చిన్నగా, ఇది చిన్నగా కాబట్టి. లేదు అంటే మనం చిన్న స్కేల్ ఉంటే మిషన్ మీద పెట్టుకున్న తర్వాత చిన్న క్రాస్ లో లైన్ చేసుకోవచ్చు. లేదు ఇంకా నీకు ప్రాక్టీస్ అయిపోతే అలా లైన్ అవసరం లేదు, ఇక్కడ నుంచి పెట్టుకొని ఇక్కడ ఎండ్ చేసుడు ఉంటుంది అలాగన్నట్టు. ఇప్పుడు నేను దీనికి పెట్టినా కదా, దీనికి అలాగే పెట్టుకో. వెనక సైడ్ కూడా నువ్వు ఫస్ట్ ఇది ప్రాక్టీస్ చేసినాక దానికి వెళ్ళు, ఫస్ట్ ప్రాక్టీస్ చేయి దీన్ని. దాంట్లో ఒక సైడ్ నేను పెట్టి చూపిస్తా, రెండో సైడ్ నువ్వు పెట్టేసి